హాయ్ అండి, నమస్తే. చికెన్ చారు ఎలా చేయాలో చూపిస్తానండి. చూసే ముందు ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఒక ఉల్లిపాయ చిన్న పీసెస్ కట్ చేసుకుని వేసుకోండి. ఒక ఉల్లిపాయ సరిపోతుందండి. నాలుగైదు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఒకసారి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోండి. చిన్న టమాటాలు 2 చిన్న పీసెస్ కట్ చేసుకుని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయిందండి, మీరు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ వేసుకుంటున్నానండి. చికెన్ వేసుకుని కొంచెం పసుపు వేసుకోండి. కారం సరిపోయినంత వేసుకోండి. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, చూసుకుని వేసుకోండి. ఉప్పు సరిపోయినంత వేసుకోండి. ఒకసారి ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ 10 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవాలండి. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలండి. ఎన్ని చారు కావాలనుకుంటామో అన్ని నీళ్లు పోసుకోండి. మూత పెట్టుకుని 5 నిమిషాలు మరిగించుకోండి. ఇలా 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా మరిగించుకోండి. చారు ఎంత మరిగితే అంత బాగుంటుందండి. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 15 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా మరిగించుకోండి. ఇలా బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చికెన్ చారు ఇలా చేసుకోండి. నాటుకోడి చారు లాగా చాలా టేస్ట్గా ఉంటుందండి.